మాచవరం మండలంలోని పలు కార్యక్రమాల్లో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. పిల్లుట్ల జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన నాణ్యత వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం మాదిరిగా రంగులేసి వదిలివేయటం, నూతనంగా పాఠశాలలు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎరపతినేని చెప్పారు. అధ్యాపకులు నా దృష్టికి తెచ్చిన డ్రింకింగ్ వాటర్, మూత్రశాలలు ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డ్రింకింగ్ వాటర్ పిల్లలకి అదే టీచర్స్ దానికి కూడా నిధులు ఇస్తాం. అదేవిధంగా టాయిలెట్స్ కానీ వాటికి కూడా అవసరమైన మేరకు వాటికి కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని మన పల్నాడు ప్రాంతంలో చూస్తే గతంలో ఫ్యాక్షన్ ఏరియాగా ముద్రపడ్డ పల్నాడు ఈరోజు చాలా అభివృద్ధిలో ముందడుగు వెళ్తూ ఉంది. ఒక పక్క మనకి సాగర్ వాటర్, ఒక పక్క హైవేస్, ఒక పక్క రైల్వే, అంతర్జాతీయ రైలు మార్గం, ఇవన్నీ కూడా మనకి ఒక పక్క ఫారెస్ట్, అనేక వనరులు మనకు ఉన్నాయి. భూగర్భ నిక్షేపాలు ఉన్నాయి. మిర్చి పండిస్తున్నారు, కాటన్ పండిస్తున్నారు, ప్యాడీ పండిస్తున్నారు, అపరాలు కానీ ఈరోజు చాలా రైతాంగం కూడా కొత్త పద్ధతుల్లో కూడా వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. సో అందుకని గత ప్రభుత్వాల అరాచకాలకి భిన్నంగా ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ ఓఎన్జీసీ నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి